మనకి చికెన్ అంటే చాలా వెరైటీస్ గుర్తొస్తాయి. నేను కూడా అందులో ఒక వెరైటీని అయితే ఈరోజు ట్రై చేశానండి. అద్దిరిపోయింది. మా ఫ్యామిలీ వాళ్ళు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నారు. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అంటే చికెన్ జ్యూసీ ఫ్రై. అయితే దీనికోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 350 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా 2 ఆనియన్స్ని, 8 to 10 చిల్లీస్ని, అలాగే 4 డ్రై చిల్లీస్ని, ఎండుమిరపకాయలని తీసుకున్నానండి. దీంతో పాటుగా ఒక బే లీఫ్, ధనియాలు, జీలకర్ర, పెప్పర్, లవంగాలు, ఇలాచి, ఆనస్ పువ్వు, దాల్చిన చెక్క, అలాగే జావిత్రి, వీటన్నింటిని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయిలో ఈ మసాలా ఐటమ్స్ అన్నింటినీ యాడ్ చేసి చక్కగా రోస్ట్ చేసుకోండి. అవి కాస్త కలర్ షేడ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఆ ఫ్రై చేసిన మసాలా ఐటమ్స్ అన్నింటినీ కూడా ఒక మిక్సర్ జార్లోకి అయితే తీసుకోండి. అది ఎలాంటి పార్టికల్గా లేకుండా నీట్గా ఒక పౌడర్ లాగా అయితే మీరు బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పొడిలా అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయిలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేయండి. నేను ఇక్కడ కొంచెం క్యాజుని అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే ఇది టోటల్లీ ఆప్షనల్. అలాగే కొంచెం కర్రీ లీవ్స్, అదే కరివేపాకును కూడా యాడ్ చేశానండి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ తీసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఆనియన్స్ని చక్కగా కట్ చేసుకుని దాన్ని కూడా ఈ క్యాజులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేయడం అయిన తర్వాత వీటిని చక్కగా కలుపుకోండి. ఒక 5 minutes అయితే వెయిట్ చేయండి. వన్స్ అవి గోల్డెన్ బ్రౌన్లోకి షేడ్ అయిపోయిన తర్వాత దీనిలోకి అయితే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సుమారుగా 1.5 స్పూన్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఆ తర్వాత ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ని చక్కగా అయితే మీరు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలండి. వన్స్ అది అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న 350 గ్రామ్స్ చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఈ తాలింపులోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిసేలాగైతే కలుపుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 full టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఆ 3 ఐటమ్స్ కూడా చికెన్తో కలిసేలాగా మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టి ఒక 10 minutesనైనా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ చికెన్లోంచి వాటర్ రాగానే మనం ఏదైతే బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పౌడర్ ఉందో దాన్ని ఆ చికెన్కి అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి అయితే కింద పైన నీట్గా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చిల్లీస్ యాడ్ చేయండి. చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes అయితే లో ఫ్లేమ్లో అయితే నీట్గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత హై ఫ్లేమ్ పెట్టి చికెన్ ఒకవైపు లైట్గా ఫ్రై అయ్యేలాగా అయితే మీరు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అలా ఫ్రై అయిందని మీకు అనిపించిన తర్వాత దాంట్లోకి నేనైతే సుమారుగా 1 glass ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. అది కాసేపు ఉడకనివ్వండి, హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మీ దగ్గర కొత్తిమీర ఏమైనా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో ఉప్పు కారం ఏమైనా సరిపోకపోయినా సరే ఆ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోండి. నాకు ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి. అలా హై ఫ్లేమ్లో మగ్గనిస్తూ ఉంటే మనకి కర్రీ అనేది దగ్గరగా అవుతుంది. ఇక్కడ చికెన్ తిన్నప్పుడు ఫ్రై లాగాను అలాగే గ్రేవీ లాగా కూడా ఉంటుంది కనుక చాలా ఎంజాయ్ చేస్తూ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే తిన్నారండి. దీన్ని రైస్లో కానివ్వండి, లేదు అంటే చపాతీ ఇలాంటి వాటిల్లో అన్నా సరే మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.